సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి,
సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు,
హిమాంక్ దువూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు.
ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (సిబిఎఫ్సి) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (సిబిఎఫ్సి) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు
కు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు. వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖి తో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంత కు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు. వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖి తో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత?
ఈ సినిమాపై వస్తున్న ఫీడ్బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది.
ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్.
అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి?
వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది.
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి,
సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు,
హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు.
ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (సిబిఎఫ్సి) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (సిబిఎఫ్సి) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు
కు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు. వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖి తో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంత కు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు. వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖి తో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత?
ఈ సినిమాపై వస్తున్న ఫీడ్బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది.
ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్.
అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి?
వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది.
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి,
సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకొంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకొంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు,
హిమాంక్ దువూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు.
ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (సిబిఎఫ్సి) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంతకు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు: వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖితో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (సిబిఎఫ్సి) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథా విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంత
కు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు. వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖి తో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే, సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి సమంత కు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు. వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పునస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ, శ్రీముఖి తో పోటీ ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకుని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతమేమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, రాజ్ నెడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, మ్యూజిక్ సంతోష్ నారాయణన్, ఫైట్స్ లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్ ఉల్లాస్ హైదర్ తదితరులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైం ఎంత?
ఈ సినిమాపై వస్తున్న ఫీడ్బ్యాక్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్గా, ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టూ అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది.